నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. దేశీ రుచుల చిరునామా. కొత్త వారం, కొత్త క్విజన్. ఏ క్విజన్, ఎక్కడున్నాను అని ఆలోచిస్తున్నారా? గెటప్ చూస్తే సింపుల్ గా పటియాలా వేసుకున్నాను కదా. ఈ పాటికి కొంచెం ఆలోచించండి, మీరు గెస్ట్ చేస్తే తప్పకుండా చెప్పేస్తారు. కరెక్ట్, పటియాలాలు పంజాబీ డ్రెస్లు ఎక్కడుంటాయి చెప్పండి? పేర్లోనే ఉంది, పంజాబ్. సో మరి ఈ వారం అంతా నేను పంజాబ్ క్విజన్ లోని వైష్ణవి క్విజన్ ని పరిచయం చేయబోతున్నాను. అంటే పంజాబ్ లో రకరకాల క్విజన్ ఆల్రెడీ పరిచయం చేసేసాను. ఈ వారం మాత్రం వైష్ణవి క్విజన్ ని పరిచయం చేయబోతున్నాను. వైష్ణవి క్విజనా, ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇది ఒక డిఫరెంట్ క్విజన్. ఇది పంజాబీస్తే, కానీ ప్యూర్ వెజిటేరియన్ డిషెస్ ఉంటాయి. మరి వెజిటేరియన్ లవర్స్ అందరికీ కూడా ఈ వారం అంతా పండగే అనుకోండి. మంచి మంచి వెజ్జీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేసింది టేస్ట్ ఆఫ్ ఇండియా ఈ వారం అంతా. సో మరి ఫస్ట్ ఏం పరిచయం చేయబోతున్నానో చెప్పనా? దబా దాల్. మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. సో పంజాబీ రెసిపీస్ అంటే జనరల్ గా మంచి తందూర్ చికెన్, నాన్లు ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. పంజాబీస్ ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ చోలే మసాలాలు, వాళ్ళు ఎక్కువగా మసాలాలు యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ యమ్మీగా ఉంటుంది పంజాబీ ఫుడ్ అండ్ రిచ్ ఫుడ్ అనమాట. రిచ్ ఫుడ్ అంటే కాస్ట్ ఎక్కువ అనుకోగలరు, అలా కాదండి. రిచ్ ఫుడ్ అంటే వాళ్ళు ఎక్కువగా బటర్ ని, గీని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? మంచి వెయిట్, హైట్, భారీ పర్సనాలిటీలు ఉంటారు. మెన్ అయినా విమెన్ అయినా చూడటానికి ఆల్మోస్ట్ 6 feet హైట్ లో ఉండి పర్సనాలిటీని చక్కగా మెయింటైన్ చేస్తారు అనమాట. వాళ్ళు తినే తిండి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటారు. సో సర్దార్స్ ఎక్కడున్నా ఇట్టే మనం గుర్తుపట్టేయచ్చు, ఎందుకంటే వాళ్ళ వేష, భాష, వాళ్ళ తీరు అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, మరి రెసిపీకి వస్తే మాత్రం ఫస్ట్ ఒక మసాలా చేసుకోవాలి. సో మరి ఫస్ట్ మసాలా చేసేసుకున్నామా? కాస్త ఫ్రై చేసి మసాలా చేసుకుందాం. ఏం చేయాలంటే పాన్ లో దాల్చిన చెక్క, కొంచెం సోంఫ్, కొంచెం ధనియాలు, అల్లం, లవంగాలు, జాపత్రి, జీలకర్ర, వెల్లుల్లి. కొంచెం మనకు అరోమా వస్తూ ఉంటుంది. ధనియాలు వేపితే చక్కటి అరోమా వస్తుంది. అవి కాస్త వేగాయి అనగానే మనకు అర్థమైపోతుంది. సో చక్కగా ఫ్రై అయ్యాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని కాస్త పేస్ట్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేద్దాం. ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాం. ఓకే, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొంచెం టొమాటోలు వేసుకోవాలి. కాబట్టి ఇవి కాస్త ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ టొమాటోస్ వేసుకుందాం. మనకి అన్ని స్టేట్స్ లోని ఉన్నట్టుగానే ఇక్కడ కూడా రకరకాల రిలీజియన్స్ ఉంటాయన్నమాట. సిక్కిజం, బుద్ధిజం, హిందూయిజం, క్రిస్టియానిటీ అన్ని ఫాలో అవుతారు. పంజాబీస్ లో కూడా డిఫరెంట్ అంటే కేటగిరీస్ కి చెందిన వాళ్ళు ఉంటారన్నమాట.
వీళ్ళు ఎక్కువగా బాగా చదువుకుంటారు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ ఉంటారు. పంజాబీస్ అంటే వాళ్ళకి పెట్టింది పేరు, మంచి బిజినెస్ పీపుల్ అన్నమాట వీళ్ళు. వాళ్ళ మైండ్స్ బిజినెస్ కి బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ అలాగే మంచి మంచి క్యాడర్స్ లోని ఎక్కువగా ఆర్మీ ఆఫీసర్స్ మీరు పంజాబీస్ ని చూస్తూ ఉంటారు. సోల్జర్స్ లో కూడా పంజాబీస్ ఉంటారు అనమాట. అంటే ఆర్మీ నేవల్ బ్యాక్గ్రౌండ్ నుంచి పంజాబీస్ ఎక్కువగా వస్తారు. వాళ్ళ హైట్ కానీ, పర్సనాలిటీ కానీ, వాళ్ళ వాయిస్ కానీ చాలా కమాండింగ్ గా ఉంటుంది వాళ్ళ వాయిస్. అండ్ వాళ్ళకి ధైర్యం, చాలా ఎక్కువ ధైర్యం. సో అంత ధైర్యం ఉంటేనే కదండి మనం ఫైట్ చేయడానికి. ఆర్మీస్ ఇంకా నేవీ వాళ్ళంటే ఏంటి, చాలా ధైర్యం ఉంటేనే ఆ ప్రొఫెషన్ లో లీడ్ చేయగలుగుతారు. దేశాన్ని కాపాడడం అంటే మామూలు విషయం. మన వస్తువుల్ని, మన ఇంటిని మనం చూసుకోవడానికి, జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనకి టైం లేక ఇబ్బందులు పడి మనం సెక్యూరిటీ గార్డుని, వాచ్మెన్ని పెట్టుకుంటాం. అలాంటిది దేశాన్ని కాపాడాలి అంటే ఎంత ధైర్యం ఉండాలి, అలాగే ఎంత తెలివితేటలు ఉండాలి, అవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయన్నమాట. వాళ్ళు ఎక్కువగా ఆ ప్రొఫెషన్స్ లోనే ఉంటారు. సో ఇప్పుడు టొమాటో బాగా కుక్ అయింది కదా. సో ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం టొమాటో ప్యూరీ వేసుకుందాం. ఓకే, బాగా కుక్ అయింది కదా, టొమాటో బాగా మ్యాష్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను కూడా వేసేసుకుందాం. ఆల్రెడీ మసాలా మనం ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి మళ్ళీ దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా మసాలా వేసి ఒక్క 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్, పప్పు ఉడికించేటప్పుడు సాల్ట్ వేస్తే మాత్రం ఇప్పుడు వేసుకొని అవసరం లేదు, కొంచెం తక్కువ వేసుకోండి. కానీ యాక్చువల్లీ ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది. పప్పు ఉడికించేటప్పుడు కన్నా మనం ఇలా కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటేనే బెటర్. సో పసుపు, కారం, పంజాబీస్ బాగా స్పైసీగా తింటారంట, వేసుకున్నాం కదా. ఆ తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వావ్, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. మీరు ఏం చేస్తారంటే పప్పును ఒక 80% కుక్ చేసుకున్న అలాగా ఆ తర్వాత ఇందులో వేసి ఇంకొక 5 మినిట్స్ ఈ మసాలాలతో పాటు ఉడకనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. కాస్త వాటర్ కూడా వేసుకుందాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను కందిపప్పుతో ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు కూడా కందిపప్పుతోనే ప్రిపేర్ చేస్తారు. మీకు ఇంకా శనగపప్పు కానీ, పెసరపప్పు కానీ, లేకపోతే మిక్స్డ్ దాల్స్ ఉంటాయి కదా అది కానీ, లేదా మసూర్ దాల్ అంటే ఎర్రపప్పు ఉంటుంది కదా దాంతో కానీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ ని ఇలాగే ఫాలో అవ్వచ్చు. పెసరపప్పుతో కూడా ఈ మసాలాలు వేసి కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ పెసరపప్పుతో ఇలా మసాలా వేసి కుక్ చేస్తే దాన్ని ఎక్కువగా కన్నడి సైడ్స్ అన్నమాట, అంటే కన్నడ ఉంటుంది కదా, కన్నడ రాష్ట్రం అటువైపు వాళ్ళు ఎక్కువగా ఆ రెసిపీని తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కందిపప్పు బదులు పెసరపప్పు వేసుకొని చేసుకుంటారు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ కందిపప్పు మనకి బాగా రెగ్యులర్ గా ప్రతిరోజు తీసుకునే అలవాటు ఉంది కాబట్టి ఇలా వెరైటీగా మసాలాతో కుక్ చేసుకోవచ్చు. ఇది రోటీతో బాగుంటుంది, నాన్తో బాగుంటుంది, రైస్ తో కూడా బాగుంటుంది. సో చూసారా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఓకే, డన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు పైనుంచి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. పప్పుని మ్యాష్ చేసేసి బాగా పేస్ట్ లాగా కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుతారు కదా, అలా చేయకుండా కొంచెం ఒక 90% కుక్ చేసి ఇలా ప్రాసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది.
అంటే పప్పు అలా చూసారా కనిపిస్తుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది. పంట కింద పడుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మరి దాబా దాల్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దాబా దాల్కి కావలసిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, టొమాటో ప్యూరీ 2 టీ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, లవంగాలు 4, చెక్క 2, కారం 1 టీ స్పూన్, జాపత్రి కొద్దిగా, ఉప్పు తగినంత. దాబా దాల్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో చెక్క, సోంపు, ధనియాలు, అల్లం ముక్కలు, లవంగాలు, జాపత్రి, జీలకర్ర, వెల్లుల్లి వేసి కాస్త వేయించుకొని మిక్సీ పట్టి మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. అదే పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కాస్త వేగాక టొమాటో ముక్కలు వేసి మరి కాసేపు వేయించి టొమాటో ప్యూరీ కూడా వేసి ఉడికించుకొని ఆ తర్వాత మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని కాస్త వేయించి ఉప్పు, పసుపు, కారం, ఆ తర్వాత ఉడికించుకున్న కందిపప్పు కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దాబా దాల్ రెడీ. దాబా దాల్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా యమ్మీగా ఉంది, చాలా స్పైసీగా ఉంది, మసాలా ఫ్లేవర్స్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో కర్రీ చేసుకోకుండా ఏదైనా రోటీతో గానీ రైస్ తో గానీ చేసుకుంటే దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. అని తెలుసు కదా, పప్పులో ప్రోటీన్ ఉంటుంది, హెల్త్ కి చాలా మంచిది. ప్రోటీన్ మన బాడీకి చాలా అవసరం కాబట్టి ఇలా డిఫరెంట్ స్టైల్స్ లో డిఫరెంట్ రెసిపీస్ ని కుక్ చేసుకుంటే పప్పు అన్నది మనకి బోర్ కొట్టుకున్నా ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది ప్రతిరోజు. సో ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, పంజాబ్ నుంచి 5 స్టార్ క్విజిన్ నుంచి తెచ్చిన ఒక చక్కటి రెసిపీని మీ అందరికీ పరిచయం చేశాను కదా. సూపర్బ్ గా ఉంది. మరి ఈ దాబా దాల్ని మీరు కూడా ట్రై చేయండి. రేపు కూడా ఒక చక్కటి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యు, టేక్ కేర్, బై బై.